ఏ విషయంలో చూడండి, కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య కలహాలు కానీ, అన్నదమ్ముల మధ్య కలహాలు కానీ, లేదా ఒకరికి పట్ల ఒకరికి కలహారంభాలకు కారణం ఒకరికంటే మరొకరు యోగ్యునిగా ఎంచుకునే ఆలోచన లేక భయంకరమైన పరిస్థితుల్లో అన్నదమ్ములు విడిపోవటం, కుటుంబాలు విడిపోవటం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మానవ జాతిని మనం ఆలోచన చేస్తే ఒకరికంటే మరొకరిని ఎవరండి యోగ్యునిగా చూస్తున్నారు చెప్పండి? ఎవరండి, ఈయన నాకంటే చాలా గొప్పవాడండి, ఈమె నాకంటే చాలా గొప్ప ఆమెడండి అని ఎప్పుడైనా ఎవరైనా అంటూ ఉంటారా చెప్పండి? కష్టం అండి, చాలా కష్టం. ఆధిపత్యపు పోరులో ఆధిపత్యపు పోరుల కోసం కుటుంబాల్లో కలహారంభాలు అవుతున్న పరిస్థితులు, అంటే ప్రపంచ మనుషులలో దీనత్వం కనబడటం లేదా? అంటే ఒకవేళ దీనత్వమే కనబడకపోతే దీనత్వంలో దాగి ఉన్న దైవత్వం ఏం కనబడుతుంది? మీరు ఆలోచించండి.